ఆడికించే ఫస్ట్ తెప్పి కేంద్రానికి ఫస్ట్ తెప్పించి మాట్లాడమని దెబ్బ మీద దెబ్బ కొడితే పగలద కొండ జనం కొరకు పోరు చేస్తే ఎగరద జెండా ఎదిరించే టోళ్ళకెదురు పోతే అది మొండి గుండె జనం కొరక జన్మన్నది రాజగమొండే నయా చెంగు చలే దేకు జన జాగృతితోనా. డిస్పల్లి గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, అలాగే రైతులకు అందరికీ పేరు పేరున జై శ్రీరామ్. ఈరోజు కిల్లాడిచ్పల్లి గ్రామంలో సొసైటీ వద్ద డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు మన డిచ్పల్లి సొసైటీ వద్ద యూరియా సమస్యపై మీటింగ్ పెట్టడం జరిగింది. ఇట్టి మీటింగ్ విషయంలో మన కిల్లాడిచ్పల్లి గ్రామస్తులు, అలాగే సొసైటీ పెద్దలు, అలాగే తాండ నివాసులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ విషయంలో రైతులు యూరియాపై ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడానికి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు వచ్చారు. ఈ విషయంలో మన గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు పొందుతున్నారో వాళ్ళు తెలియజేయడం విధానంలో తన అనుచరులతో, అలాగే పోలీసు సిబ్బందులతో మీరేం మాట్లాడదు, కేవలం మేము మాట్లాడిందే వినాలా అని చెప్పేసి మాట్లాడడం, ఇదే అనుభవంతో మన గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు పొందుతున్నారో మన గ్రామ సర్పంచ్ గారు లొక్కిడి యాదగిరి గారు, సార్ మాకు ఇలాంటి ఇబ్బంది ఉంది, మా తాండ నివాసులు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు, కొందరు అసైన్మెంట్ ల్యాండ్ కౌలకు తీసుకొని చేయడం జరుగుతుంది, వాళ్ళకు యూరియా దొరకట్లేదు, కొందరు దుబాయ్లో ఉంటున్నారు, గల్ఫ్లో ఉన్నారు, వాళ్ళకు వాళ్ళ ఇంటి లేడీసు ఎలా యాప్లో వాళ్ళకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా, ఎలా లింక్ చేసుకోవాలా, ఎలా అప్లోడ్ చేసుకోవాలో తెలియడం లేదు. వీళ్ళు ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా మన సొసైటీ మన డిస్పల్లిలో ఉంది. మన డిస్పల్లిలో ఎనీ టైం యూరియా అందుబాటులో ఉంటే సరే, వాళ్ళు తెలిసిన వాళ్ళతో యూరియా ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, వాళ్ళకి అందుబాటులో ఉంచడం మంచిది అని చెప్పేసి తెలియజేయడం విషయంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు నా పార్టీకి సంబంధించిన సర్పంచ్ కాదు అని చెప్పేసి నువ్వేంది పైన చెప్పడం, నేను ఒక ఎమ్మెల్యేని అని చెప్పేసి తనకు నచ్చినట్టు ముక్కు కోపంతో తను ఇష్టం వచ్చిన మాట్లాడడం జరగడంతో పక్కకున్న మాజీ ఎంపీటీసీ మానస సాయిని నేను, మీరు మాట్లాడుతున్న తప్పు సార్, మీరు వచ్చింది కేవలం యూరియా రైతుల ఇబ్బందుల కోసమే, మా ఇబ్బందులు ఏదైతే మేము రైతులం మాట్లాడితే మమ్మల్ని మాట్లాడడం లేదు, మా ద్వారా సర్పంచ్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మా సర్పంచ్ మాట్లాడడంతో మా పార్టీ కాదని చెప్పేసి నువ్వు మా సర్పంచ్ మీద కోపంతో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇది తప్పు అని చెప్పేసి నేను తెలియడంతో పక్కకున్న తన అనుచరులు కమలాపూర్ శ్రీనివాస్, నువ్వేంది బాయ్ ఇక్కడ మాట్లాడేది, నువ్వు ఇక్కడికి వెళ్ళి దెంగే అంటున్నావు, శ్రీనివాస్ ఒక్కడే చెప్తున్నా బెటా, నువ్వు నా ఊర్లోకి వచ్చి నీ ఎమ్మెల్యేతోని నువ్వు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నావు, నువ్వు కేవలం మా యూరియా సమస్యలు, మా రైతుల సమస్యలు విని నీ పైన ఉన్న లీడర్లకు తెలియజేయడమే నువ్వు చేయాల్సిన న్యాయం అని మేము అనుకుంటున్నాం. కానీ నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు బెటా, ఖబర్దార్, నా ఊరికి వచ్చి నన్ను దెంగేయి, ఏం చేసుకుంటావు చేసుకో అని అంటున్నావు. నీ ఎమ్మెల్యేనేమో ఇంగిత జ్ఞానం లేకుండా కనీసం ఒక డిచ్పల్లి గ్రామ సర్పంచ్ వాళ్ళ ఊరికి వచ్చి నేను ఒక ప్రోగ్రాం చేస్తున్నా, సర్పంచ్ గారి ప్రజల మాట అని చెప్పేసి వాళ్ళని నేను స్వీకరిస్తున్నానని చెప్పేసి సర్పంచ్ గారి మాటల్లో మీరు స్వీకరించలేరు, కేవలం నీ పార్టీ కాదని చెప్పేసి సర్పంచ్ నువ్వేం మాట్లాడుతున్నావు, నేను ఒక ఎమ్మెల్యేనని చెప్పేసి పొగరబోతూ మాట మాట్లాడుతున్నావు. సార్ ఎమ్మెల్యే గారు నీకు ఒకటి చెప్తున్నా బెటా, ఖబర్దార్, అరే శ్రీనివాస్ నువ్వు నా ఊర్లోకి వచ్చి నన్ను దెంగే అంటున్నావు, నీకు నీ ఎమ్మెల్యేకి ఒకటి చెప్తున్నా బెటా, ఇంకా ఏడాదిన్నరనే మీ దౌర్జన్యం బెటా, ఏడాదిన్నర తర్వాత ఒక్కొక్కడు ప్రజల మధ్యలో మీకు రావడాలంటే సిగ్గు సైడుతో మీరు ముఖాలు పెట్టుకుంటారో కొడుకలారా, మీరు ప్రజలకు న్యాయం చేయండిరా అని చెప్పేసి ప్రజలందరూ మీరు ఎన్నుకుంటే మీరు అక్రమంగా దోసుకోవడం, మొరం కొట్టుకోవడం, ముసుకే కొట్టుకోవడం, మీ అక్రమ దందాలు, మీ దందాలు ఏందో మాకు తెలియదా బిడ్డ. ఈరోజు మా డిచ్పల్లి గ్రామంలోకి వచ్చి ఏదో పైనుంచి ఆర్డర్ సొసైటీ దగ్గర మీరు మీటింగ్ పెట్టాలని చెప్పేసి పైనుంచి ఆర్డర్ ఉందని చెప్పేసి రైతుల సమస్యను తెలుసుకోవడానికి పంపిస్తే రైతుల సమస్యలు వినకుండా మా ఊరు గ్రామ సర్పంచ్ సమస్య కూడా మరి రైతుల కోసం అని చెప్పేసి అర్థం చేసుకోకుండా
కేవలం నీ పార్టీలో లేడని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ మా మనోభావాలు దెబ్బతీస్తున్నావు కొడక. ఇంకొకసారి మా డిచ్పల్లి విలేజ్లో అడుగుపెట్టినావు అనుకో నీకు తగ్గట్టు ఉంటుందని కోరుతున్నా. ఇంకొకసారి ఇట్లాంటి అనుచరులు మాట్లాడిననుకో నీకు భవిష్యత్తులో రాజకీయ జీవితమే లేకుండా చేస్తాం. ఖబర్దార్. అరే శ్రీనివాస్, నువ్వేమనుకుంటున్నావు, ఏం చేసుకుంటున్నావు కదా. అరే నేను అనుకుంటే నేను కమలాపూర్ నుంచి డిచ్పల్లి మధ్యలో ఏమన్నా వేయగలుగుతా బెట్టా. నువ్వు నీ ఎమ్మెల్యే అండా చూసుకొని నీ దౌర్జన్యం నీ ఇష్టంకి వచ్చినట్టు రాజ్యం ఏలుతా అనుకుంటున్నావు కొడక. మేము కూడా ఒక్కసారే పుట్టినాం, ఒక్కసారే వస్తాం, దేనికైనా తెగిస్తాం. ప్రజలకు అన్యాయం జరిగితే ఊకోం. మేము నిలబడ్డదే ప్రజల కోసం. నీకు నచ్చినట్టు నువ్వు సంపాదించుకున్నట్టు మాట్లాడినట్టు మాటలు మాట్లాడుతుంటే నాలుకే వస్తాం. అది నా ఊర్లోకి వచ్చి నాకు మాట్లాడినట్టు మాట్లాడితే పోలీస్ సిబ్బందితో నువ్వు ధైర్యం చూసుకొని నీ ఎమ్మెల్యే ధైర్యం చూసుకొని మాట్లాడుతున్నావు కొడక. రేపటి భవిష్యత్తులో నీకు రాజకీయ ఫ్యూచర్ లేకుండా వేస్తా బెటా. ఏమనుకుంటున్నావు? అరే శ్రీనివాస్, నీకే చెప్తున్నా, ఎమ్మెల్యే గారు మీకు కూడా చెప్తున్నా, ఈసారి మీరు పొరపాటున ఎమ్మెల్యే అయ్యారు కానీ మళ్ళీ ఒక్కసారి ఎమ్మెల్యే కాదు కదా ఈ డిచ్పల్లి రూరల్లో ఎక్కడ కూడా కనిపించారు బెటా. చెప్తున్నా ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చెప్తున్నా, మీ కాషాయం అంటే అంత మీకు ఇదైతుందా? మేము డిచ్పల్లి గ్రామ ప్రజలమంటే రామాలయం డిచ్పల్లి మేము పురాణంలో పెట్టుకున్న మా రామాలయం, మా పురాణంలో మా తాత ముత్తాతలు నుంచి వచ్చిన రామాలయంని మీరు దత్తా తీసుకుంటారని చెప్పేసి మా రైతులకు మా గ్రామ ప్రజలకు నువ్వు ఎట్లాంటి మోసం చేస్తున్నావో మా అందరం మేము మిమ్మల్ని గ్రహిస్తున్నాం కొడుకులారా. రేపటి నుండి ఒక్కటే మీ పతనం మొదలవుతుంది. ఇప్పటి నుండి మీరేడుకోయినా మేము వస్తాం బెటా. మీరు ఎట్లాంటి అన్యాయ వాక్యాలు చేస్తున్నారో, ఎంతమందిని ఇబ్బందులు పాలు చేస్తున్నారో అన్నీ పబ్లిక్లో ప్రజల మధ్యలో దృష్టికి తీసుకొస్తామని పక్క 100% చెప్తున్నా బెటా. ఇది నా ఒక్కడి విధానం కాదు, నాతోనున్న యావత్తు డిచ్పల్లి మండలం యువత్ మొత్తం వాళ్ళ ఇబ్బందులతో ఎంతైతే ఇబ్బందులు పొందుతున్నారో వాళ్ళందరి ధైర్యంతో నేను చెప్తున్నా బేటా. ఇంకొకసారి డిచ్పల్లి మండలం కానీ రాముడి విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఎట్లాంటి మీకు నచ్చినట్టు వాక్యాలు మాట్లాడిననుకో నాలుకే వస్తాం. ఖబర్దార్ లాంజోడుకుల్లారా చెప్తున్నా.